భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీకు ఈ నెల 6వ తేదీన ఒక మంచి నీ జీవితాన్ని మార్చేసే శుభవార్తను పంపబోతున్నానమ్మా. నీ జీవితంలో నువ్వు ఒంటరివి కావు. నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకు కూడా ఈ దుర్గమ్మని తొలగిస్తాను. నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు విననటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్తను నువ్వు ఎలా వినబోతున్నావు అనే దాని గురించి ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను బిడ్డ. మరి ఈ వీడియోని నువ్వు ఎక్కడా కూడా మిస్ చేయకుండా, పక్కన పెట్టకుండా నీ పనులన్నీ కూడా ఆపుకొని ఒక్క 3 నిమిషాలైతే ఈ వీడియోని విన్నట్లయితే దుర్గమ్మ నీకు ఏం చెప్తుంది, ఏ విధంగా చెప్తుంది అనేది నీకు అర్థమవుతుంది బిడ్డ. కాబట్టి ఈరోజు దుర్గమ్మ తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించగలరు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారిని నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నువ్వు నీ కష్టాన్ని నేను ఎప్పుడూ కూడా అడుగడుగునా చూస్తూనే ఉన్నానమ్మా. నీ దుర్గమ్మ ఏదైనా సరే చెప్తుంది అంటే అది నా మంచికే కదా, నా క్షేమం కోరే కదా. నా తల్లి నన్ను ఎప్పుడూ కూడా తప్పుదారి పట్టించదు కదా అని నువ్వు నమ్ముతున్నావుగా. అయితే అచంచలమైనటువంటి విశ్వాసం ఏ రోజైనా నీ జీవితంలో ఒక రక్షణ కవచంలా మారి నిన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. చూడు, ఈరోజు నేను చెప్పే ఈ మాటలకు ఆఖరి క్షణం వరకు ఎంతో నిశ్శబ్దంగా ప్రతి పదాన్ని కూడా నువ్వు నీ మనసుతో విను. నీ దగ్గర ఉన్నటువంటి ఒక మాయాజాలం ఏమిటో తెలుసా తల్లి? కొంతమంది వ్యక్తులు కపట బుద్ధితో నిన్ను ఎలాగైనా సరే నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈ మాటలు నీ మనసుకు హత్తుకొని నీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపేలా చేస్తాయి. చూడు, ఓ ప్రియమైనటువంటి నా భక్తురాలా, నువ్వు ఎంతో సాత్వికమైనటువంటి గుణం కలిగిన దానివి. పరుల కష్టం చూసి కరిగిపోయే వెన్నలాంటి మనసు నీది. అందరినీ కూడా నీలాగే నిష్కల్మషమైనటువంటి వారుగా, నిజాయితీ పరులుగా, చాలా మంచివారుగా నమ్ముతూ ఉంటావు. అక్కడే నువ్వు మోసపోతున్నావమ్మా. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నోసార్లు మోసపోయావు. చూడు, కలియుగం పైకి కనిపించే అంత అమాయకమైతే కాదు తల్లి. ఈ కలియుగం నీ ప్రశాంతమైనటువంటి ఇంట్లోకి, పవిత్రమైనటువంటి ఆలోచనలోకి కొంతమంది అపరిచిత వ్యక్తులు ప్రవేశించే అవకాశం ఉన్నటువంటి కలియుగం. ఆ వ్యక్తులు నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంతో వినయంగా, మర్యాదగా, నీ మేలు కోరే ఒక గొప్ప శ్రేయోభిలాషుల్లాగా ముసుగులు వేసుకొని మరీ వస్తారు. ఎంతో కాలంగా నీకు తెలియనటువంటి ఆత్మీయులుగా నటించి తెలిసినటువంటి నీ నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ చూడు బిడ్డ, వారి మధురమైన మాటల వెనుక, వారి చూపుల వెనుక ఒక తెలియనటువంటి స్వార్థం అనేది, ఒక లోతైనటువంటి కపటం దాగి ఉంది. వారి మాయ మాటలకు లొంగిపోయి నీ ఇంటి గడప దాటించి వారిని లోపలికి ఏమాత్రం కూడా ఆహ్వానించొద్దు. ఆ అపరిచితుల యొక్క రాక నీ ఇంట్లో ఉన్నటువంటి సుఖశాంతులను, నువ్వు ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ప్రశాంతతను లేకుండా చేస్తున్నారు. ఎన్నో రకాలుగా కూల్చే ప్రమాదం అనేది ఉంది. అందుకే నీ దుర్గమ్మ నీకు చెప్తున్నటువంటి మాట, అప్రమత్తంగా ఉండు తల్లి. ప్రతి జీవిలో కూడా దైవాన్ని వెతుకుతావు నువ్వు, కానీ అది నీలో ఉన్న గొప్ప సంస్కారానికి నాంది. కానీ ఆ దైవత్వము ముసుగు వేసుకొని కొంతమంది మాయాజాలపు పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. ఆధ్యాత్మికంలో ఎన్నో రకాలుగా, అంటే మంచివారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అయితే ఏ వ్యక్తులకైనా సరే నువ్వు గౌరవం ఇవ్వచ్చు. కానీ నీ మనసులో ఉన్న లోతుల్లోకి, నీ ఇంట్లోకి, రహస్యాలకు వారికి అస్సలు ఏమాత్రం కూడా
చోటనేదే ఇవ్వద్దు తల్లి. నేను హెచ్చరిస్తున్నానంటే అది నిన్ను భయపెట్టడానికి కాదు. నీ ఇల్లు ఒక సురక్షితమైనటువంటి దేవాలయంలా నిరంతరం వెలుగుతూ ఉండాలనే నేను కోరుకుంటున్నాను. కాబట్టి నా మాటలు విను. ఆకర్షణీయమైనటువంటి మాటలకు మురిసిపోయి నీ వ్యక్తిగత రహస్యాలను, కుటుంబ రహస్యాలను ఎవ్వరికీ చెప్పొద్దు. నువ్వు ఇచ్చే ఈ ఒక్క చిన్న అవకాశం, ఆ ఒక్క చొరవ నీ జీవితాన్ని పెద్ద పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేయచ్చు. ఎవరినైనా సరే నమ్మే ముందు ఒక్క క్షణం నీ అంతరాత్మను నువ్వు ప్రశ్నించుకో. నీ దుర్గమ్మని స్మరించుకో. నీ మనసులో కలిగే ఆ చిన్న సందేహమే నేను నీకు ఇస్తున్నటువంటి సంకేతమని గ్రహించు. నీ దుర్గమ్మ నీ మేలు కోరి మాత్రమే ఈ సందేశాన్ని పంపించిందని నువ్వు నమ్ముతున్నావంటే ఆ విశ్వాసం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చూడు, నీ దుర్గమ్మకు నీ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ అరచేతిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ అపరిచితులు నీకు ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్లుగా నటించి నీ కష్టాలన్నీ తీర్చే దైవ సమానులుగా భ్రమింపజేసి మెల్లగా నీ జీవితంలోకి చొరబడతారు. ఆ తర్వాత నీవు ప్రాణప్రదంగా ప్రేమించే నీ కుటుంబ సభ్యుల మధ్య, నీ బంధాల మధ్య చిన్న చిన్న అపోహలను సృష్టించి పెద్ద చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నీ ఆర్థిక పరిస్థితులపై కూడా వారు కన్ను పడింది తల్లి. తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించుకున్నారని, ఏదో గొప్ప లబ్ధి చేరుతుందని ఆశలు చూపిస్తారు. కానీ నీకు నీ కష్టార్జితం కానీ ఏదైనా నీకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వదు. ఆ మాయావుల మాటలు నువ్వు నమ్మి నీవు కష్టపడి దాచుకున్నవి పోగొట్టుకోవద్దు. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల నుంచి తల వంచుకోకూడదని, ఆత్మగౌరవంతో బ్రతకాలని నీ తల్లిగా నేను కోరుకుంటున్నాను. నా బంగారు బిడ్డవు నువ్వు. నీవు పడే ప్రతి ఆవేదన, ఈ రాత్రిపూట నా పటం ముందు నువ్వు కారుస్తున్న కన్నీటి చుక్కలు నా హృదయాన్ని, పాదాలను తాకుతున్నాయి బిడ్డ. అందుకే ఆ ఆపదలను నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తగలకూడదని అప్రమత్తం చేస్తున్నాను. ఆ అపరిచితురాలు నీకు తెలిసిన వారి ద్వారా కావచ్చు, లేదా ఏదో ఒక కార్యాలకు సంబంధించిన సమయం ఆగడానికి కావచ్చు. కానీ వారి అంతరార్థం నువ్వు అనుకున్నంత మంచిదైతే కాదమ్మా. నువ్వు నా బిడ్డవు. నీ చుట్టూ నేను ఒక రక్షణ కవచంలా ఉంటున్నాను. కానీ నువ్వు కూడా నీ విచక్షణను ఉపయోగించుకోవాలి కదా. ఆ అపరిచితులు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ మనసులో ఏదో తెలియని ఆందోళన కలిగితే వెంటనే నా నామాన్ని స్మరించుకో. ఆ మాయావి తనంతట తానే వెనుతిరిగి వెళ్ళిపోతారు. నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు నీ దగ్గర ఏమీ సాధించలేరు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు రేపటి నుంచే మొదలవుతుంది. ఈ చిన్న పరీక్షను నువ్వు నా మాట విని జయించాలి. నిశ్చింతగా ఉంటావా? ఈ దుర్గమ్మ నీ రక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకుంటుంది. అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది. చూడు, నువ్వు ఎంతో గొప్ప వృద్ధు స్వభావం కలిగినవని నాకు తెలుసు. ఎవరైనా కష్టమని నీ దగ్గరకు వస్తే నీ దగ్గర ఉన్నది కూడా ఇచ్చేస్తావు. కానీ ఈ లోకం నీ అంత స్వచ్ఛమనేదైతే కాదు తల్లి. ఆ అపరిచితులు నీ మంచితనాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే చూస్తున్నారు. వాళ్ళు నీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చినప్పుడు ఎంతో వినయంగా మాట్లాడవచ్చు. నీ సమస్యలన్నీ కూడా తన దగ్గర పరిష్కారం ఉందని నమ్మించవచ్చు. కానీ ఆ మాయలో నువ్వు పడొద్దు. వారు నీ జీవితంలో తెలియని అశాంతిని నింపడానికి రాబోతున్నారు. కాబట్టి గ్రహించు. నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావు కాబట్టి ఈ విషయాలు నీకు అర్థం కావటానికి కొంచెం సమయం పట్టొచ్చు. అందుకే నీ తల్లిగా నేను నీకు ఈ వరాన్ని చూపిస్తున్నాను. అపరిచితుల వల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అంత సులభంగా నీ అంతరంగంలోకి రానివ్వకు. చూడు, నీ చుట్టూ ఉన్న గాలిలో కూడా నేనున్నాను. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ ఇంట్లో ప్రతి మూలన నా దృష్టి ఉంది. అందుకే నీ ఇంటికి వచ్చే ప్రతి అడుగును, ప్రతి వ్యక్తిని నేను గమనిస్తూనే ఉన్నాను. ఆ అపరిచితులు నీపై తెలియని ప్రభావాన్ని చూపించాలని చూస్తున్నారు. ఇక వాళ్ళు నీకు లేనిపోని ఆశలు చూపిస్తున్నారు. ఒకసారి మార్చేస్తానని చెప్పి మాయావులు చెబుతారు. కానీ ఇది ఏది కష్టపడకుండా రానే రాదు తల్లి. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఎంతో తెలియని భయం కలిగితే అది నేను నీకు పంపిస్తున్నటువంటి మొదటి హెచ్చరిక అని గుర్తుంచుకో. ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉండిపోవటమే నీకు శ్రేయస్కరం. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే ఆ అపరిచితులు అంత త్వరగా నీ నుండి వెనుతిరిగి వెళ్ళిపోతారు. చెప్పాలంటే అది నూతన వ్యక్తుల పరిచయం కావచ్చు, లేదా నీకు బాగా తెలిసినటువంటి వ్యక్తులే అయ్యి కూడా ఉండొచ్చు. వారి పట్ల నువ్వు తప్పకుండా అప్రమత్తంగా ఉండు. చూడు బిడ్డ, సంసార సాగరంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నింటినీ దాటించే నావను నేనే. కానీ ఆ నావలో రంధ్రం చేసే వ్యక్తివి నీవు. స్వయంగా ఆహ్వానించవద్దు తల్లి నువ్వు వారిని.
ఆ అపరిచిత వ్యక్తులు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నిబ్బరంగా ఉండు, వారి మాటలకు లొంగిపోవద్దు. నువ్వు నా బిడ్డవు, ఈ దుర్గమ్మ బిడ్డవు, నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవటం మీ దుర్గమ్మ బాధ్యత. అందుకే ఈరోజు ఈ సందేశం నీకు సున్నితంగా నీ ముందుకు రావటానికి కారణం, జీవితం అనే పూదోటలో తెలియని ఒక ముళ్ళులా ఉన్నాయి తల్లి. ఆ ముళ్ళు నీ పాదాలకు గుచ్చుకోకుండా ఉండటానికి నేను నీ ముందుకు వస్తున్నాను, దారిని చూపిస్తూ ఉంటాను. నువ్వు అప్రమత్తంగా ఉంటే ఆ ఆపద నీ దరి చేరకుండా భయపడుతుంది. నీ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి. నేను కోరుకుంటున్నది కూడా అదే. నువ్వు ఎంతో మంచికి సహాయం చేశావు, ఎంతో మంది బాధలను ఆదుకున్నావు. అందుకే నేను ఏ ఆపద నీకు రాకుండా నేను ఎప్పుడూ కూడా నీకు అడ్డుగా నిలబడి ఉంటాను. ఇక ఆ అపరిచితులు మారువేషంలో ఉన్న శత్రువులు కావచ్చు, నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకోవచ్చు. నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. నువ్వు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి లోకాన్ని అర్థం చేసుకోవటం కూడా ఆధ్యాత్మికతలో ఒక భాగమే అని తెలుసుకో. చెడును గుర్తించి దానికి దూరంగా ఉండటమే అసలైనటువంటి భక్తి. నువ్వు భయపడుతున్నటువంటి అవసరం అయితే లేదు. నీకు తోడుగా ఈ దుర్గమ్మ నేనున్నాను. నీ చుట్టూ ఉండే పరిసరాలు, నీ ఇంటికి వచ్చే వ్యక్తుల పట్ల నీకు స్పష్టమైనటువంటి అవగాహన నీకు తప్పకుండా ఉండాలి. అంతేకాదు, నీ కళ్ళలో నీరు చూడటం నాకు ఏమాత్రం కూడా అస్సలు ఇష్టం లేదు. ఇక నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే ఉండాలి. నీ ఇల్లు ఎప్పుడూ సంతోషాలతో నవ్వులతో ఉండాలి. ఆ అపరిచితులు ఆ సంతోషాన్ని హరించడానికి వస్తున్నారు తల్లి. అందుకే ముందే కళ్ళు తెరుచుకొని నీకు హితువు చేస్తున్నాను. నా బిడ్డవు, నీవు ఎప్పుడూ కూడా సుఖంగానే ఉండాలి. ఇక నీ ఇంటి ముఖద్వారం వద్ద నీ దుర్గమ్మ కాపలా ఉన్నానని గుర్తుంచుకో. కానీ నీవు పొరపాటున కూడా ఆ అపరిచితులు నీ మనసులోకి కానీ నీ ఇంట్లోకి కానీ ఏమాత్రం కూడా చోటివ్వకు బిడ్డ. నీకు ఇచ్చే ఈ చిన్న అవకాశం నీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఏ అపరిచితులో వచ్చి నీ జీవితాన్ని మారుస్తానని ఎప్పుడూ అనుకోవద్దు. నీ తలరాత రాసేది కేవలం భగవంతుడు మాత్రమే. ఆపద పొంచి ఉంది అని నేను నీకు కొంచెం సహాయం చేస్తానని ఇలా చెబుతున్నానని అర్థం చేసుకో. నీ జీవితానికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఒకవేళ నువ్వు అశ్రద్ధ నిర్లక్ష్యం చేస్తే కూడా ఇబ్బందుల పాలవక తప్పదు. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదు. అందుకే నీకు ఇచ్చేటువంటి హెచ్చరికగా భావించు, జాగ్రత్త పడు. ఆ ప్రమాదం నీ నీడను కూడా తాకలేదు తల్లి. కానీ ఆ అపరిచితులు కానీ నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు. రానిచ్చే బాధ్యతను కూడా నువ్వు తీసుకోకు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నాపై ఉంచిన అచంచలమైనటువంటి విశ్వాసం నీకు ఎన్నో రకాలుగా నిన్ను రక్షిస్తూనే ఉంటుంది. నిశ్చింతగా ఉండమ్మా, భయపడద్దు. ఈ దుర్గమ్మ నీకు రక్షగా బాధ్యతను తన భుజాలపై వేసుకుంది కదా. ఇక నిష్కలమైనటువంటి నీ ప్రార్థనలు నిన్ను ఈ గండం నుంచి సునాయాసంగా గట్టిస్తాయి. నువ్వు ఎంతో సున్నితమైనటువంటి మనస్కురాలివి, నాకు తెలుసు. అందుకే ఈ మాటను నీకు ఎంతో జాగ్రత్తగా వినుబిడ్డ. తెలియని వ్యక్తులు నీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా తెలివిగా నువ్వు మాట్లాడాలి. లేనిపోని కష్టాలు ఉన్నాయని చెప్పి వాటిని తానుగా తొలగిస్తానని వారు చెప్పవచ్చు. కానీ నీ కష్టాలను తీర్చే శక్తి కేవలం ఈ దుర్గమ్మకు మాత్రమే ఉందని తెలుసుకో. కాబట్టి జాగ్రత్తగా ఉండు, సంతోషంగా ఉండు. ఈ దుర్గమ్మ నిన్ను సదా రక్షిస్తూనే ఉంటుంది బిడ్డ. సంతోషంగా ఉండమ్మా. ఈ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.